ఇవాళ తెలంగాణ 11వ ఆవిర్భావ సభ లోపల మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన విధంగా హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో ఎవరెవరికైతే ఉద్యోగాలలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 25,000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా తెలంగాణ ఉద్యమం లోపల కొన్ని నియమ నిబంధనలను జైలుకి వెళ్ళిన ఇతరత్ర కొన్ని కమిటీ పెద్ద మనుషులు వేసే విధంగా ఎలిజిబిలిటీ నిర్ణయం చేస్తారో దాని ప్రకారంగా ఎందుకంటే 3 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఎవరైతే ఉద్యమ పాత్రలో క్రియాశీలకంగా వ్యవహరించి నష్టపోయి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గౌరవంగా ఆత్మగౌరవం దొరకలేదో వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళందరికీ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో 250 గజాల స్థలం చేయడమే కాదు ఇంకా అనేక రకాలుగా ఆత్మ గౌరవాన్ని మర్యాదలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమం ఉంటుందని మరి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇంతకుముందే పెద్దలు చెప్పినారు ఆనాడు కాకతీయులకు సంబంధించినటువంటి ఉత్సవాలు చిరంజీవి గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి. తప్పకుండా ప్రభుత్వం పక్షాన శాసనసభ పక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పక్షాన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి పక్షాన ఈ జిల్లా మంత్రులు సీతక్క గారు కొండ సురేఖ గారు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పక్షాన గౌరవ శాసనసభ్యుల పక్షాన తప్పకుండా ఈ సంవత్సరం ఘనంగా కాకతీయుల ఉత్సవాలు జరుపుకుందామనేటువంటి మాటల సందర్భంగా మనం చెప్తాము. మిత్రుల రాజకీయం మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయింది. 5 నెలలనే పిల్లి శాపనార్థాలు చూస్తారు కూలిపోతుంది ప్రభుత్వం నడవనీయం మోకాలు లోతోడు లేడు. నేను కూడా 5 ఫీట్ ఉన్నా రాజేందర్ రెడ్డి కూడా 5 ఫీట్ ఎత్తున్నాను రాజేందర్ రెడ్డి దాని మాత్రాన మోకాలు ప్రభుత్వం సంబంధం లేదు. చాలా మంది పొట్టేలు చాలా ప్రపంచాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ మోకాలతో ఉంటేనో 6 ఫీట్ ఉంటేనో దానికి సంబంధించి కాదు దమ్ముతోటి బరాబర్ తెలంగాణ కోసం ఆనాడు కొట్టాను ఎవరు ముందరికి వచ్చినా ఇవాళ కూడా తెలంగాణ ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను కాకతీయుల గడ్డ తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించి మేమందరం ఇలా కొంతమంది మాటలుగా ఉండొచ్చు కొందరు అధికారంలో ఉండొచ్చు తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా అగౌరవం జరగనివ్వాలనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.